ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. గర్భాశయానికి ప్రేరణ కలిగి గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యంగా ఉండి సుఖప్రసవం జరిగేలా చేస్తుంది. అంతేకాదమ్మా, ఆ గాజుల శబ్దానికి కడుపుతో ఉన్న శిశువు యొక్క వినికిడి శక్తి కూడా పెరుగుతుందని పెద్దలంటారు. పిన్ని, ఈ గాజులు తొడగడంలో కూడా ఇన్ని గాజులే వెయ్యాలి అని ఏమైనా రూల్ ఉందా? ఉందమ్మా. సీమంతు రోజున గర్భవతికి కుడి చేతికి 12 గాజులు వేస్తే ఎడమ చేతికి 11 వేయాలి, లేదా కుడి చేతికి 8 గాజులు వేస్తే ఎడమ చేతికి 7 గాజులు వేయాలి. అంటే కుడి చేతికి ఒక గాజు ఎక్కువ, ఎడం చేతికి ఒక గాజు తక్కువ వేయాలన్నమాట. అవును, సీమంతం రోజున తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని సుఖప్రసవం జరగాలని కోరుకుంటూ ఈ గాజులు వేస్తారు. ఈ గాజుల్ని డెలివరీ అయ్యేదాకా అలాగే ఉంచేస్తారు, తీయరు. అమ్మా అమ్మా, ఇంకా మీ డౌట్లన్నీ తీరినట్టేనా? అయినట్టే బాబాయ్ గారు. నట్టేనా అంటే ఇంకా ఉన్నాయా? బాబాయ్ గారు, నాకు ఇంకో అనుమానం. ఇంకోటా? అది ఏం లేదులేండి, ఊరికినే అన్నాను. సరే సరే, ఇక మీ మాట్లాపి వచ్చి గాజులు తొడగండి కోమలికి. ఈ కోమలికి అమ్మా నాన్నలకి నేను అవసరం లేదా?